ఒకప్పుడు ఆదిత్య అనే చిన్న పిల్లాడు ఉండేవాడు. ఆదిత్యకు ఆటలు, కార్టూన్లు, పాఠాలు అన్నీ నచ్చేవి. కాని ఒక చిన్న సమస్య ఉంది. అతనికి ఫోన్ చాలా ఇష్టం. పాఠాలు చదవాల్సినా, ఆట ఆడాల్సినా ఫోన్లో వీడియోలు, గేమ్స్ చూస్తూనే ఉండేవాడు. ఒకరోజు ఫోన్ స్క్రీన్ నుండి ఒక చిలిపి పాపాయి క్యారెక్టర్ బయటికి వచ్చింది. అతని పేరు చిప్పు. చిప్పు నవ్వుతూ అన్నాడు, ఆదిత్య, నువ్వు నన్ను ఎంతో ప్రేమిస్తున్నావు. కాని నువ్వు నీ నిజమైన ప్రపంచం మర్చిపోతున్నావు. ఆదిత్య ఆశ్చర్యపోయి అడిగాడు, ఏ నిజమైన ప్రపంచం? చిప్పు ఫోన్ స్క్రీన్ చూపించాడు. అందులో కనిపించిన గేమ్ వరల్డ్ నెమ్మదిగా మాయమయ్యింది. అదిగో నిజమైన ప్రపంచం కనిపించింది. పచ్చని చెట్లు, ఎరుపు బంతి, సైకిల్, ఫ్రెండ్స్, రంగుల పుస్తకాలు, పార్క్లో జారుడుబల్ల. చిప్పు అన్నాడు, ఫోన్తో కొంచెం టైం సరే, కానీ ఇది నీ జీవితం కాదు. నువ్వు నవ్వేది, పరిగెత్తేది, ఆడేది, సృష్టించేది అవి అన్నీ ఈ నిజమైన ప్రపంచంలోనే ఉంటాయి. అనంతరం చిప్పు మెల్లగా మాయమైపోయాడు. ఆదిత్య నిశ్శబ్దంగా ఆలోచించాడు. వెంటనే బంతి తీసుకొని బయటికి పరుగెత్తా. స్నేహితులతో ఆడాడు, కుటుంబంతో మాట్లాడాడు. అతను ఫోన్ను వాడేవాడు, కాని కొంచెం టైం మాత్రమే. ఎందుకంటే అతనికి ఇప్పుడు తెలిసింది, నిజమైన ప్రపంచం మరింత అందమైనది. మోరల్: ఫోన్ మంచి స్నేహితుడు, కాని అది మన ప్రపంచాన్ని మరిచిపోయేంతవరకు కాదు. ఆటలు, కుటుంబం, ఫ్రెండ్స్, ప్రకృతి ఇవే మన నిజమైన ఆనందం. హే ఫ్రెండ్స్, కథ నచ్చిందా? అయితే ఇప్పుడే మా ఛానల్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరి వచ్చే వీడియోలో మరో సూపర్ కథతో కలుద్దాం. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.